ధర్మవరం శివారులో నాలమాటి సరస్వతి మామిడి తోటలో రేకుల షెడ్డు సమీపాన 60 కేజీల గంజాయి 2 సెల్ ఫోన్లు 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారు సింహాద్రిపురం గ్రామానికి చెందిన మణికంఠ, సూరిబాబు, యేసుబాబు మరొకరు పరారీలో ఉన్నట్లుగా తెలియజేశారు. పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి మాట్లాడుతూ ప్రతిపాడు పోలీస్ స్టేషన్ సిఐ శేఖర్ బాబు, ఎస్ఐ పవన్ కుమార్ మరియు బృందాన్ని అభినందించారు. యువత అసాంఘిక కార్యక్రమాలతో భాగస్వాములు కావద్దని, ఇటువంటి విషయాల్లో భాగస్వాములైన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా మనం గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాము. ఇందులో భాగంగానే 14వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో మా పట్టిపాడు ఎస్ఐ గారు ఆయన యొక్క సిబ్బందికి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా చేసినటువంటి రైడ్లో ఈ ధర్మవరం గ్రామ శివార్లో ఉన్నటువంటి తమ్మయ్య చెరువు కుంట రోడ్లో ఉన్నటువంటి నలమాటి సరస్వతి గారి మామిడి తోటలో ఉన్నటువంటి రేకుల షెడ్ దగ్గర 60 కేజీల గంజాయిని 2 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసులో అరెస్టు చేయబడినటువంటి ముద్దాయిల్లో A2 మరియు A3లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాకు చెందినటువంటి 2 వ్యక్తులు. ఈ 2 వ్యక్తులు కూడాను జలసాలకు అలవాటు పడి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించేటటువంటి దుర్బుద్ధితో వీళ్ళిద్దరు కూడాను పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకునేటటువంటి క్రమంలో మనకు వచ్చినటువంటి సమాచారంతో దీని మీద మనం రైడ్ చేసి మనము పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల వివరాలు A1 అనేటటువంటి వ్యక్తి మణికంఠ, ఈయన సింహాద్రిపురం గ్రామానికి చెందినటువంటి వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అదేవిధంగా కందా సూర్యనారాయణ అలియాస్ సురేంద్ర, తండ్రి సూరిబాబు, వయస్సు 19 సంవత్సరాలు, సింహాద్రిపురం గ్రామం పిల్లంపూడి మండలం. A3గా వనం యేసుబాబు, తండ్రి చక్రం లేటు, వయస్సు 33 సంవత్సరాలు, ధర్మవరం గ్రామం ప్రతిపాడు మండలం. ఈ యొక్క కేసులో మా యొక్క సిబ్బంది స్వాధీనం చేసుకున్నటువంటి 60 కేజీల గంజాయి విలువ సుమారు 3 లక్షల రూపాయల విలువ ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటుగా 2 సెల్ ఫోన్లు కూడా మేము ఇచ్చడం జరిగింది. ఈ యొక్క కేసులో ఉత్తమమైనటువంటి ప్రతిభను కనబరిచినటువంటి మా ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు గారు, మా ఎస్ఐ పవన్ కుమార్ గారు, అదేవిధంగా మా ప్రతిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది వారందరికీ కూడా జిల్లా ఎస్పీ గారు తగినటువంటి రివార్డులతో సత్కరించబోతున్నారు. సో ఈ సందర్భంగా మేము మా పత్తిపాడు పోలీస్ స్టేషన్కి తెలియజేయింది ఏమనగా, దయచేసి యువత అదేవిధంగా ఇతర వ్యక్తులు ఎవరు కూడాను ఇలాంటి గంజాయి మాదక ద్రవ్యాల యొక్క అక్రమ రవాణాను అదేవిధంగా అమ్మకంలోని ఏ విధంగాను కూడాను మీరు దాంట్లో భాగస్తులు కాకూడదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఒకవేళ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అయితే మాత్రం చట్టపరంగా మేము చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేయుచున్నాం.